శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మన ప్రార్థనాంశం వచ్చేసి ఒప్పందం, ఒడంబడిక. ఒప్పందం అంటే ఏంటి? నేను నీతో ఉంటాను అనేసి మనం పెళ్లి ప్రమాణాలు చేస్తూ ఉంటారు చూడు. పెళ్లి ప్రమాణాలప్పుడు ఒప్పందం చేసుకుంటూ ఉంటారు. అలా చేసేదాన్ని ఒప్పందం అంటారు కదా. మనము అలాంటి ప్రమాణం దేవుడితో చేసామా? బాప్తిసం తీసుకున్నప్పుడే దేవుడితోటి మనం అలాంటి ప్రమాణం చేస్తాము. మనకు కూడా బాప్తిసం ఇచ్చినప్పుడు రక్షణ కవచాన్ని ఇచ్చి దేవుడు మనకి ఆ ఒప్పందాన్ని చేస్తాడు. నేను నిన్ను నిత్య జీవంలోకి తీసుకొస్తాను, నువ్వు సరిగా ఉండు. బాప్తిసం ఇచ్చిన పాపానికి, ఆయన రక్తంలో కడిగిన పాపానికి మనము ఆయన మన పాపాలన్నిటినీ భరిస్తాడు. ఓకేనా? మనం ప్రతి పాపం చేస్తున్నాము. ఎన్ని పాపాలు చేస్తాము, కన్నుతో, కాలుతో, నోటితో, చేతులతో, ఎన్ని పాపాలు. హృదయం ఏమో ఒకలా మాట్లాడుతుంది, బ్రెయిన్ ఇంకోలా మాట్లాడుతుంది. వాటితో అన్నిటితో పాపాలు చేస్తున్నాం కదా. మన కోసం దేవుడు ఆ పాపాలన్నిటినీ భరిస్తున్నాడు. ఒప్పందం చేసుకున్నాడు కదా, నువ్వు నా బిడ్డవి, నా రక్తము, నా స్వరక్తం ఇచ్చి నిన్ను కాపాడుకున్నాను అన్నాడు. కాబట్టి ఆయన మన పాపాలన్నీ కాపాడేసి తీసేసి మనల్ని పరిశుద్ధులుగా చేసుకోవడానికి, తన బిడ్డగా చేసుకోవడానికి మనకి సహాయం చేస్తున్నాడు. ఈ ఒప్పందాన్ని, ఒడంబడికని దేవుడితో మనం కాపాడుకోవడానికి మనం ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన సహాయం అడుగుదాం. కృపాశక్తి సంపన్నుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మేము బాప్తిసం తీసుకొని నీతోటి ఒప్పందం చేసాం తండ్రి. నీతోనే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా కానీ నిన్ను విడవమనేసి చెప్పాం తండ్రి. తండ్రి సహాయం చేయండి తండ్రి. మేము ఆ మాట నుంచి పారిపోకుండా, జరిగిపోకుండా ఉండేలాగా చూడండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. నేను ఎలాంటి మీ ఒప్పందాల నుంచి బయటపడకుండా ఉండేలాగా చూడండి తండ్రి. మీతో కలిసి, మీతో నడిచి, మీతో జీవితకాలం నడిచేలాగా సహాయం చేయమని యేసయ్య కృపా నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. వందనాలమ్మా.